హలో అండి, అందరికీ హాయ్. పల్లీలు పుట్నాలు కలిపేసి రెండు మిక్స్ చేసి చిక్కీ అయితే రెడీ చేస్తున్నానండి పిల్లల కోసం. సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా స్నాక్స్కి అవి కావాలి ఇవి కావాలని ఫుల్ గోల గోల చేసేస్తున్నారు. అందుకోసం అనేసి ఒక బౌల్ పల్లీలను తీసుకొని పల్లీలను మొత్తం వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే బౌల్తోన పుట్నాలు కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం లైట్గా వేయించుకొని వీటిని కూడా పక్కకు పెట్టేశాను. సో ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇవి రెండు చల్లారేలోపు ఇంకా బౌల్లో సరిపడినంత, అంటే ఆల్రెడీ నేను ఇంకా పల్లీలది పైన పొట్టు మొత్తం తీసి చల్లార్చి ఈ పల్లీలని ఇలా పొట్టు తీసి మీకు చూపిస్తున్నాను. రెండు మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేశాను. సో ఏ పల్లీలు అంటే నార్మల్గా ఒక బౌల్ పల్లీలు, ఇంకో బౌల్ ఏమో పుట్నాలు వేసాను కదా. సో ఇప్పుడు అవి రెండింటిని మిక్స్ చేసి ఒక బౌల్ పల్లీలు, ఒక బౌల్ బెల్లం వేసేస్తున్నాను. సో సేమ్ క్వాంటిటీ వేయాలి. సో ఇంకా నేను బెల్లం మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ బెల్లాన్ని ప్యాన్లో వేసేసి కొన్ని లైట్గా వేడి చేసేసి ఇంకా పాకం వచ్చేసాక అందులో వేసేసుకుంటే ఇంకా సింపుల్గా పల్లి చిక్కీ అయితే రెడీ అయిపోతుంది. సో రెండు మిక్స్ చేసి చేస్తున్నాను కాబట్టి ఇంకా పాకం రావడానికి ఒక 10 minutes అలా టైం పడుతుంది. సో పాకం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో చెక్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 times అలా చెక్ చేశాను. సో ఇంకా బాగా పాకం రాలేదు. సో 1 స్పూన్ నెయ్యి వేసాను. టేస్ట్ కోసం అనేసి నెయ్యి వేసాను. ఇంకా ఆల్మోస్ట్ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను. సో జారుతుంది కాబట్టి ఇంకా పాకం రాలేదు. సో ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి అలానే మిక్స్ చేసేస్తున్నాను. ఇంకొక 2 minutes అయిపోయాక మళ్ళీ చెక్ చేశాను. సో ఇక చూసారా ఇలా గట్టి పడింది. సో ఆల్రెడీ ఇంకా పాకం అయితే కన్ఫామ్గా వచ్చేసింది. ఇలా గట్టి పడితే ఇంకా పాకం వచ్చేసినట్టే. ఇంకా ఆ బౌల్లో వేయించి పెట్టేసుకున్న పల్లీలు పుట్నాలు రెండు వేసేసాను. ఒక 2 minutes మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. సో స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మొత్తాన్ని మిక్స్ చేసి కింద అయితే పెట్టేస్తున్నానండి. సో మొత్తాన్ని నీట్గా ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా వేడి ఉన్నప్పుడే దాన్ని అలా పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ చల్లబడ్డాక కట్ చేసి తీసేయడమే.